ఆదిలాబాద్ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గోపాల్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, ఆదిలాబాద్లోని 4 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ దాడుల్లో కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు గుర్తించారు. దిల్సుఖ్ నగర్, నల్లకుంట, చిక్కడిపల్లి, మలక్పేట్తో పాటు రాజధానిలో 6 షాపింగ్ కాంప్లెక్స్లు, ఎల్బీ నగర్లోని ఓ హాస్పిటల్ ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు 15 ఎకరాల వ్యవసాయ భూమి, కిలో బంగారం కూడా ఉంది. 3 బినామీ పేర్లతో పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ అధికారులు. డ్రగ్ కంట్రోలర్ గోపాల్ ఇంటిపై ఏసీబీ దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఏసీబీ దాడుల పూర్తి వివరాలేంటి? స్వాతి, ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ గా పనిచేస్తున్న విజయ్ గోపాల్ సంబంధించినటువంటి అక్రమాల పుట్ట కదులుతోంది. ఇప్పటికే దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే డ్రగ్ కంట్రోల్ లాంటి వ్యవస్థ కావచ్చు, లేదంటే కీ రోల్స్ లో సివిల్ సప్లై లాంటి వ్యవస్థలు కావచ్చు, చాలా వరకు అవినీతి తిమింగలాలు ఎక్కువగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏసీబీకి అందింది. దానికి సంబంధించిన వరకు విజయ్ గోపాల్ కు సంబంధించి పూర్తి డాటాతో కూడినటువంటి ఒక ఫిర్యాదుని వారం రోజుల క్రితం ఏసీబీ అధికారులు అందుకోవడం జరిగింది. దానిలో విజయ్ గోపాల్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు, అలాగే బినామీల పేర్లతో పాటుగా తన యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, లేదంటే వేరే కమర్షియల్ గా సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో అందుకున్న ఏసీబీ అధికారులు ఈ వ్యవహారం పైన దాదాపు వారం నుంచి ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత ఏకకాలంలో 7 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. 7 టీమ్స్ మొత్తం కూడా ఏసీబీకి సంబంధించిన 7 టీమ్స్ రంగంలోకి దిగాయి. అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ తో పాటుగా ఇక్కడ హైదరాబాద్, అలాగే హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి వనస్థలిపురం, అలాగే మల్కజ్గిరి లాంటి ఏరియాలతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మలక్పేట్ ఎవరైతే విజయ్ గోపాల్ సంబంధించిన నివాసం ఉందో నివాసం పైన కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం విస్తుగొలిపే రీతిలో 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 15 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే మల్కజ్గిరిలోని బంధువుల ఇంటి పైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీంట్లో గోపాల్ కి దిల్సుఖ్ నగర్, అలాగే నల్లకుంట, చిక్కడపల్లి, మలక్పేట్ తో పాటు సిటీలోని 6 షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు నిర్ధారించారు. దాంతో పాటుగా ఎల్బీ నగర్ లో ఒక ఆసుపత్రి తానే స్వయంగా ఎస్టాబ్లిష్ చేసి బంధువుల పేర్లపైకి మార్చి అకౌంటబిలిటీ మొత్తం కూడా తన పేరు పైన ఉన్నట్టుగా నిర్ధారించారు. ఇక 15 ఎకరాలకు సంబంధించిన పొలం, వ్యవసాయ భూమిని కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా సోదాలు మరిన్ని కొనసాగిన తర్వాత ఇంకెన్ని వివరాలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఆస్తులకు సంబంధించిన వివరాలు, అలాగే డాక్యుమెంటేషన్స్ ని రెడీ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. అలాగే వాళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళను కూడా క్వశ్చనింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విజయ్ గోపాల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు ప్రశ్నించడంతో పాటుగా తన ఇళ్ల పైన ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. తన ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎట్లా ఆస్తులు కూడబెట్టారు, అలాగే ఏ టైంలో తాను ఈ ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది, తర్వాత తనకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 18 బ్యాంక్ అకౌంట్లు, ఇటు నేషనలైజ్డ్ బ్యాంక్ కావచ్చు, లోకల్ బ్యాంక్స్ తో పాటుగా కేర్ ఆఫ్ అడ్రస్ లేని చిన్న చిన్న బ్యాంకుల్లో కూడా తన అకౌంట్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని క్రాస్ చెక్ చేసే పనిలో పడ్డారు. ఏదేమైనప్పటికీ దాదాపు ఎవరైతే దాదాపు బిలో పావర్టీ లైన్ కావచ్చు, లేదంటే ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు అవినీతి తిమింగలాలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఈ జెనరిక్ మెడిసిన్స్ కావచ్చు, లేదంటే పర్మిషన్స్ లేకుండా కొనసాగేటువంటి మెడికల్ షాపులు కావచ్చు, ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్యం అందుబాటులో లేకపోయినా, లేదంటే వైద్య ప్రమాణాలు పాటించకపోయినా, డాక్టర్ల ప్లేస్ లో ఎంబీబీఎస్ లాంటి డాక్టర్లు కానీ, ఎంఎస్ సర్జన్స్ లాంటి ప్లేస్ లో కానీ, అల్లా తప్పగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు చేసినటువంటి వైద్యాలు కానీ, ఇలాంటి చాలా విషయాలపైన కొరడా జులిపించాల్సినటువంటి ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు మొత్తం కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం మామూలు మత్తులోనే జోగుతున్నట్టుగా దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇప్పటికే దాదాపు మెడిసిన్ వ్యవహారంలో చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడా కూడా నాణ్యమైన విద్య అందడం లేదు. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మానిటర్ లేకుండా, ఎందుకంటే కొలబద్ద లేకుండా నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థగా వైద్య వ్యవస్థకు పేరుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో వాటిపైన కొరడా జులిపించి నాణ్యమైన వైద్యం అందించేందుకు దోహదపడాల్సినటువంటి ఇలాంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు అవినీతికి పాల్పడడం అందరినీ కూడా పూర్తిగా ముక్కున వేలేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కాలం దాదాపు ఏడాది రెండేళ్ల కాలంలో
ఈ రేంజ్ లో దాదాపు వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టిన అధికారులకు సంబంధించి చిత్తావిప్పిన దాఖలాలు చాలా తక్కువ. ప్రస్తుతం విజయ్ గోపాల్ కు సంబంధించి పకడ్బందీ ఫిర్యాదు రావడంతో పాటు అన్ని ఇన్ఫర్మేషన్స్ రావడంతో దాంతో ఇప్పటికే క్రాస్ చెక్ చేసుకుని డాక్యుమెంటేషన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసిన తర్వాత 7 బృందాలు ఏసీబీకి సంబంధించిన 7 బృందాలు ఏకకాలంలో 7 ప్రాంతాలు అటు ఆదిలాబాద్ జిల్లాలో అలాగే మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి తన వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో అలాగే నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వనస్థలిపురం, మలక్పేట్ అలాగే చిక్కడపల్లి లాంటి ఏరియాలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం కూడా డాక్యుమెంటేషన్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. మరిన్ని ఆస్తులు బయటపడతాయి. దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉందనేది వేచాల్సింది. దాదాపు 2 గంటలుగా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. చూడాలి ఇంకెలాంటి డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి. అట్లాగే తన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన విజయ్ గోపాల్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడనేది చూడాలి. సంపత్, మరి గోపాల్ వర్షన్ ఎలా ఉంది సంపత్? దాదాపుగా ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించే సమయంలో ముందుగా క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్లి అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ తీసుకోవడం కానీ అలాగే మీడియాతో మాట్లాడకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పడతారు. ఎక్కడ కూడా తన స్టేట్మెంట్ ఇవ్వడానికి వీలుండదు. అలాగే కేవలం ఎవరైతే ఐఓగా వ్యవహరిస్తారో ఏసీబీకి సంబంధించిన దాంట్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా ఉంటారో తన కనుసన్నల్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం సోదాలు ముగిసిన తర్వాత దాన్ని పంచనామా చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి అవసరమైతే రిమాండ్ కు పంపించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ డాక్యుమెంటేషన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటన్నింటి క్రాస్ చెక్ చేసి ఒకవేళ తన నేరం అంగీకరించడం లేదంటే ఇవన్నీ కూడా అక్రమ ఆస్తులు కూడబట్టాలన్నటువంటి విషయం ఫైండ్ అవుట్ అయితే దానిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తర్వాత శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయ్ గోపాల్ సంబంధించి ప్రస్తుతం అయితే మాట్లాడే పరిస్థితి లేదు. తనకు సంబంధించిన వర్షన్ కూడా లేదు. కానీ వాళ్ళ బంధువులు మాత్రం తనకు సంబంధించిన ఆస్తులు కావని బొంకే వ్యవహారం చేస్తున్నారు. కానీ ఆ ఏసీబీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్ధారించారు. పక్కా సమాచారంతో అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాతనే దాడులు నిర్వహిస్తున్నాం. విజయ్ గోపాల్ సంబంధించి దాదాపు 10ల సంఖ్యలో గతంలో కూడా ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ బేస్ చేసుకుని రైడ్ చేయడానికి తమకు అనుకూలమైనటువంటి సమాచారం లేకపోవడంతో ఇంతకాలం రైడ్ చేయలేదు. మొత్తం సమాచారం వచ్చింది కాబట్టి అలాగే డాక్యుమెంటేషన్ మొత్తం వచ్చింది కాబట్టి ఎస్టాబ్లిష్ ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాతనే దాడులు నిర్వహిస్తున్నాం అనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. స్వాతి.